ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన యొక్క గొప్ప కృప నిన్ను ఆవరించి నడిపిస్తున్నటువంటి విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనే నీ కోటగా ఉన్నాడు. ఈ ఉదయకాలంలో అయితే నువ్వు భయపడవలసిన అవసరతే లేదు. ఎందుకంటే ప్రతిదినము నిన్ను పోషిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని నువ్వు ఎలాగైతే నడిపించుకుంటూ ఉన్నావో అలాగే ప్రభు అనుదినము నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన్ని నడిపించడం ద్వారా నీ కుటుంబం అంతటి పట్ల నీవు ఇంకా శ్రద్ధ కలిగి ఉండడానికి ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. శత్రువులకైతే ఆయన భయంకరమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన చూసి భయపడుతూ ఉన్నారు. నీకైతే మాత్రం ఆయన సాత్వికాన్ని కనపరిచి శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించి విడువగా నిన్ను నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్దిల్లడానికి అవకాశం లేకుండా చేస్తూ ప్రతిదినము ఆధ్యాత్మికంగా పోషిస్తున్నటువంటి దేవుని బట్టి నువ్వు ఎంతగానో స్తుతించవలసినటువంటి వ్యక్తివై ఉండాలి. యెషయా 25:6 ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను, మడ్డి మీదనున్న ద్రాక్షరసంతో విందు చేయను. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయను, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయను. ఆధ్యాత్మికంగా పోషించడానికి ఆయన లేఖనాల అనుదినము నీకు అనుగ్రహించడం ద్వారా ఆయన చేసినటువంటి ఏర్పాట్లో నేను ఎదగాలని, నీవు వర్ధిల్లాలని ప్రభు అయితే ఎంతో కోరుకుంటూ ఉన్నారు. కనుక ప్రతి విధమైన ఆటంకం కలిగించే వాటన్నిటినీ ఆయన తీసివేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 25:7 సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద తీసివేయును, మరణను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్పబిందువులను తుడిచివేయును. ఈరోజు ఆయన ఎటువంటి రీతిగా మనకు తెలియకుండానే ఆయన కృపణిస్తున్నారు, మనకు తెలియకుండానే ఆయన ఎంతగా బలపరుస్తూ ఉన్నారో ఈ ఉదయకాలాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. కనుక దేవుని యొక్క హస్తము నిన్ను వెంబడిస్తూ ఉంది, నీ మీద నిలుస్తూ ఉంది, నిన్ను నడిపిస్తూ ఉంది. నీకు తెలియకుండానే ఆయన యొక్క కాపుదల భద్రత నువ్వు అనుభవించేలా చేస్తూ ఉంది. యెషయా 26:1-2 ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించున్నాడు. సత్యమును ఆచరించి నీతిగల జనం ప్రవేశించినట్లు ద్వారములను తీయడి. ఆయన మాటలు ఎల్లప్పుడూ కూడా నెరవేర్చబడడానికి మన జీవితంలో పనిచేస్తున్నాయి. మన అడగక మునిపే ఆయన గొప్ప కృపని కలుగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు సంపూర్ణంగా ఆయన మీద నువ్వు ఆనుకోగలగాలి. ఆయన సమాధానము నీ జీవితంలో స్థిరపరచబడినట్లుగా, ఆయన నీ పక్షముగా ఉండి అన్ని విషయములలో విజయం కలుగు చేయనట్లుగా సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన వెంబడించేటువంటి వ్యక్తిగా ఉండాలి. కనుక ప్రభు తాను ప్రేమించేటువంటి వారిని ఆయన విడిచిపెట్టాడు. అలాగే ప్రభు అన్ని విషయాల్లో వారిని చెక్కుతాడు, వారిని బలపరుస్తాడు. ఆయన ఇచ్చేటువంటి గొప్ప కృపను పొందుకునేలాగా వారిని సిద్ధపరుస్తూ ఉంటాడు. కనుక ఆయనే నీకు తోడుగా ఉండి అన్ని విషయములలో సమాధానం కలుగు చేసి ఆయన బలపరుస్తూ ఉంటాడు. ఈ ఉదయకాలాన్ని యెషయా 27:3 యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున దానికి నేను నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకున్నట్లు దివరాత్రము దాన్ని కాపాడుచున్నాను. కనుక నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా జీవితం ఏమవుతుందో, నా జీవితం ఏ ఒడ్డుకు చేరుతుందో, నేను ఏమైపోతానో అని ఆలోచన చేస్తూ ఉన్నావు. కానీ ఈ ఉదయకాలాన్ని నువ్వు భయపడేవైతే ఏమీ జరగవు. కానీ ఆయన యొక్క శాశ్వతమైనటువంటి కృప నిన్ను వెంబడించి శాశ్వతమైనటువంటి ఫలితాలను అనుగ్రహించి కొండ మీద ఉండేటువంటి పట్టణముగా ఆయన చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక నువ్వు ధైర్యం తెచ్చుకొని, నీ నడికట్టు కట్టుకొని, నీ చెప్పులు వేసుకొని స్థిరపరచబడి నీ దీపం వెలుగునట్లుగా ఆయన సన్నిధిలో గొప్ప విశ్వాసంతో నువ్వు పరిగెట్టినట్లయితే ప్రతి విధమైనటువంటి బలహీనత కలిగించేటువంటి పరిస్థితులన్నీ అవి గొప్ప సంగీత నాదములుగా మారిపోయి నిన్ను సంతోషపెట్టే విధంగా అవి ఆశీర్వాదాలను తీసుకొస్తాయని ప్రభు అయితే ఉదయకాలను వాగ్దానం చేస్తూ ఉన్నారు. కనుక మనకు వాగ్దానం చేసినటువంటి ప్రభు గొప్పవాడై ఉన్నాడు. కనుక ఆయన విశ్వాసం ఉంచి బలహీనమైనటువంటి ఆలోచనలు హృదయంలో పెట్టుకోనకుండా స్థిరమైనటువంటి మనసుతో నువ్వు పరుగులెత్తి గొప్ప కృపను నువ్వు పొందుకోగలగాలి. ప్రభు మీ దయగలిగిన నష్టాలకి ఈ సమయంలో అప్పగించుకుంటుండగా మీరే ప్రతి ఒక్కరిని నడిపించి దేవా ఇదిగో తండ్రి ఎవడూ దాని మీదకి రాకుండానట్లుగా దివారాత్రములు నాయన నువ్వు కాపాడుచున్నావు. కనుక నీ గొప్ప కృపను తండ్రి నాయన, నీ గొప్ప మహిమను, నీ గొప్ప సన్నిధిని, ప్రభావమును ప్రభు తోడుగా ఉంచమని ఉంచుతుండగా ప్రభు వారి గ్రహింపు కలిగి పరిగెత్తడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.